ద లార్జెస్ట్ ఎగ్స్. రికార్డ్ అవుతున్నట్టు దీన్ని గొప్ప కార్యక్రమంగా చెప్పడం అనేది రికార్డ్ అవుతుందా? అన్నం పెట్ట మంచి పెట్టుకోండి అభ్యంతరం లేదు. కానీ అన్ని ఆపేసి ఈ కార్యక్రమం చేయడాన్ని సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఉత్తరాంధ్ర సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ జరిగింది. నిన్నటితో నామినేషన్స్ ప్రక్రియ which is the national aquatic animal of India. చాలా ఎర్లీగా అనౌన్స్ చేయడం జరిగింది. నిన్న అందరు వచ్చినప్పుడు క్విజ్ లాగా పెడతారు. ఆల్మోస్ట్ ఆల్ ఎన్నిక కావాల్సినటువంటి ఏర్పడినటువంటి విషయాలు చాలా సుమారుగా చంద్రబాబు నాయుడు గారు అని తెలుగుదేశం పార్టీ సుమారుగా ఎవరు ఇంకొక అభ్యర్థి ఉన్నారు. ఆ అభ్యర్థి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి. ఆయన విత్డ్రా చేసుకుంటే యునానిమస్ అవుతారు. నేమ్ ద నేషనల్ హెరిటేజ్ అనిమల్ ఆఫ్ ఇండియా. దీని కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు విలువలకు కట్టుబడి నైతిక ఆయన పోటీ పెట్టలేదు. రే నేను అడిగింది హెరిటేజ్ అనిమల్ ఆఫ్ ఇండియా అన్నది. నైతిక విలువలకు గౌరవం ఆయన హెరిటేజ్ అంటే అక్కడ క్వశ్చన్ ఉంది అడిగిన. బా హెరిటేజ్ అంటే ఏంది బా? అనైతికత గురించి ప్రత్యేకంగా కొత్తగా తెలుసు. హెరిటేజ్ అంటే ఏంటి? తన రాజకీయ జీవితం అంతా కూడా పైకి వచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి రావడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడవడం అన్నీ కూడా ఒకటి కాదు. చంద్రబాబు నాయుడు గారికి అనైతికత గురించి మేము చంద్రబాబు నాయుడు గారు కుట్రలు కుతంత్రాలు చేస్తారు. నమస్తే అందరికీ. మన ఆంబోతు రాంబాబు అన్న గురించి మాట్లాడదామని వచ్చాను. ఆంబోతు రాంబాబు అన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు. మీరు ఒకసారి చూడండి ఏం మాట్లాడాడు అన్న. ఏం మాట్లాడంటే టీడీపీ వాళ్ళంట ఏందో పేదవాళ్ళకు ఒక 300 మందికి అన్నం పెడితే సరిపోయిద్దా అంటున్నాడు. అన్న నువ్వు ఎప్పుడైనా ఒక బిచ్చగాడికి అన్నం పెట్టావా? కడుపు ఆకలి గురించి తెలుసు నీకు? ఒరే ఆంబోతు రాంబాబా, నీకు కడుపు ఆకలి గురించి తెలుసా? పేదవాని ఆకలి గురించి తెలుసా? కకృతి ముండా కొడక, నీకేం తెలుసు అంటే నీ బిడ్డని వాళ్ళ మొగుడిని దూరం చేయడం తెలుసు. అర్థమైందా? మొరల్స్ లేకుండా నీ బిడ్డని పెంచడం తెలుసు. జీవితంలో అమ్మ బతికేది 80 సంవత్సరాలే, మూసుకొని అల్లుడితో నీట్గా కాపురం చేసుకోనానా అని చెప్పి పెంచకపోవడం నీ తప్పు. దాంతోపాటు ఒరే నీ కింద నిలిచిపోయినాయి, పైన నిలిచిపోయినాయి, అవునా? తెల్ల వచ్చేసినాయా? ఆ కింద కూడా చూసుకో కావాలంటే. ఏందే లోపల కూడా నిలిచిపోండి. ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతావు నువ్వా? ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతావు? నీకెందుకురా రాజకీయాలా? నేను రాజకీయాలు నీ వయసుని గురించి మాట్లాడట్లే. మంచి చేసే వాళ్ళైతే రాజకీయాలు రావచ్చు. మీరు ఎరగదెంగేదానికి మీకెందుకు రాజకీయాలు? ఎరగదెంగేదానికి ఇదేమన్నా ఇదే ఏమంటారా? కొంచెం నా కొడకలారా? మీరు మనిషికి పుట్టారా? మీరు మనిషికి పెట్టారో ఎవరికి పుట్టారో నాకైతే అర్థం కావట్లేదు. లోకజ్ఞానం లేని నా కొడుకులంతా వైసీపీ కార్యకర్తలే అని చెప్పేసి ప్రూవ్ చేస్తున్నారు. ఒక ఆకలి తీరుస్తుంది. 5 రూపాయలకే అన్నము
అని అంటే మీ అన్న వేస్ట్గా సముద్రం పక్కన కొండని, ప్రకృతి ప్రసాదించినటువంటి కొండని తొగ్గేసి, ఓకేనా, ఒక 500 కోట్లు 1000 కోట్లు పెట్టి ఇంటి చుట్టూ ప్రహరీ, వద్ద చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ 900 చిల్లర మంది, అంటే కొండను వేసి అక్కడ కోట్ల రూపాయల్లో భవనాలు, ఇవన్నీ కూడా కరెక్ట్ కదా. గుద్దలో వస్తారు రీ గలీజు ముండా కొడకల్లారా. ఇంత గలీజ్గా ఎట్టబుట్టారు నాకు అర్థం కావట్లేదు. మరి ఇంత గలీజా, ఇంత వరస్టా? మీరే ఎక్కడ దొరికారా మీరా పీతల ముండా కొడకలారా? రాష్ట్రాన్ని గబ్బు పట్టిస్తున్నారు అబ్బాయి మీరు. ఎన్ని సంవత్సరాలు బతుకుదాం అనుకుంటున్నారు మీరు? ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? సగటు మనిషి జీవిత కాలం ఎన్ని రోజులు? రే కోతిరాపలాడా, నిన్ను అడిగేది. సగటు జీవితం మనిషి కాలము ఎంత? కోతనొట్టను మనిషి కోతిరాపలు వేసుకొని సిగ్గులే కొడక ఏడైనా పొయ్యి పీతల కాలంలో తలకాయ పెట్టి చచ్చిపోరా. మీరంతా దేనికి ముందుకొస్తారంటే అమ్మాయిని నాశనం చేసేదానికి, మొగుడు వదిలేసిన వాటికి పిల్లల్ని చేసుకునేదానికి. ఆయన బొత్స సత్యనారాయణ అంట ఎమ్మెల్సీలో గెలిచిపోయినాడంట. ఒరే బేది మాత్రం నా కొడకలారా, మోషన్ టాబ్లెట్స్ నా కొడకలారా, వాడిని ఎందుకంటే ఎమ్మెల్సీలో పోటీ చేయింది కారణము అర్థమైందా? మీకు బిచ్చు వచ్చినట్టు 11 సీట్లు వచ్చి ఉన్నాయి. దీన్ని కూడా ఎందుకు వాళ్ళకి దూరం చేయటము? దాంతో మనకు అవసరం లేదు. అట్లయినా మీ అన్నకి నాకు ప్రతిపక్ష హోదా అని అడుగుతున్నాడు కదా, అట్టయినా బిచ్చం వేస్తే వస్తుందేమో, అది కూడా రాదులే. అర్థమైందా? కొద్దిగా ఇంగిత జ్ఞానాన్ని పెంచండి రా బాబు. ఈ నోరేసుకొని వాడు గజన్మోహన్ రెడ్డి మిమ్మల్ని తిట్టమంటే వాళ్ళందరినీ తిట్టి కదా మట్టి పోసుకుందే. ఈదులో మట్టి ఏడ పోసుకున్నారంట. ఆ విధంగా మీరు పోసిన మట్టే కదా ఒడికే పూర్తి చేస్తున్నారు వాడిని. ఎప్పటికైనా మారండి రే. పోయేటప్పుడు ఏం మూట పెట్టుకోబోరా, ఏం మూట కట్టుకోబోరా. ఎంతోమంది మహా పెద్ద వాళ్ళు వెళ్ళిపోయినారు. అర్థమవుతుంది? రామోజీరావు గారు తెలుసు మీకా? తెలుసురా కోతిరాంబాబు? ఒరేయ్ ఆంబోతి రాంబాబు, నిన్నే అడిగేది. తెలుసా? ఆయనకన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నాయి నీకు. కష్టపడి సంపాదించినవేవు, మళ్ళీ ఇంకేదైనా అనుకుంటారేమో. కష్టపడి సంపాదించింది కొన్ని కోట్ల మందికి పెడుతుండేది. సో రామోజీరావు కొడుకు గారు చనిపోయారు. రామోజీరావు గారు కొడుకు కూడా చనిపోయాడు. ఆయన ఏం వెతుకుబాలా, ఈయన ఏం వెతుకుబాలా. ఇప్పుడు ఎవరైనా సరే మీరు ఎంత పెద్ద తత్వవేత్తలన్నీ తీసుకోండి, ఎవరు పోయేటప్పుడు ఏం వెతుకుపోరు. ఇప్పుడు అనిల్ అంబానీ వాళ్ళ నాయనలా ఆయన చచ్చిపోయినాడు, ఆయన ఎత్తుకుపోయినాడా? ఇప్పుడు ఆయనకు కూడా వయసు అయిపోయింది, చూస్తూనే ఉన్నారు. ఎందుకురా ఇట్లా మోసం చేసి ప్రజలను మోసం చేసి ఇట్ట చేసి ఎందుకు మీ బతుకులు ఎందుకు చెప్పండి? ఒరే అసలు ఒక పదవి అనేది ఇస్తే నా కొడకలారా, మీలాగా నిజంగా చెప్తున్నాను, ఇప్పుడుండే యువతకు గనక ఖచ్చితంగా 2.5 లక్షలు 2.5 లక్షలు బల్లే 1.5 లక్ష శాలరీ ఇస్తామనంటే రక్తం ఓడ్చి మొత్తం కడిగేస్తారు, శుద్ధం చేస్తారు రాష్ట్రాన్ని. దేశంలో యువత కనుక అందరు కనుక పరిపాలనలోకి వస్తే మీకు సీట్యాగులు సినిగిపోతాయి. చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక కాముకున్నారు. వాళ్ళకు గనక ఒక్కసారి రేగి వాళ్ళు గనక పాలిటిక్స్లోకి వస్తే ముక్కలకు సినిగిపోతారు మీరు. జాగ్రత్త.